హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను దమ్ బిర్యానీ ఎలా చేశానో ఏంటి వీడియోలో నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దమ్ బిర్యానీ అంటే అందరికీ తెలుసు కదా! కాబట్టి ఎవరి స్టైల్‌లో ఆళ్ళు చేస్తారు. నేను నా స్టైల్‌లో ఎలా చేశానో ఒకసారి చూద్దాం రండి. బిర్యానీ ఏంటి రోజు బాగా తినేయాలనిపించేసింది కాబట్టి నేను ఒక కేజీ చికెన్ తెచ్చుకుని దాంతో అయితే బిర్యానీ ప్రిపేర్ చేశాను. దమ్ బిర్యానీ ఇది. ఈ దమ్ బిర్యానీ కోసం 1 కిలో చికెన్ తీసుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి ఇలా అయితే ముందు కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ఇదైతే బిర్యానీ మసాలా మిక్సీ పట్టాను. అన్నీ కూడా ఏసి మిక్సీ చేసేసా. ఇంట్లోనే బిర్యానీ మసాలా తయారు చేసుకుంటే ఆ బిర్యానీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం బయట నుంచి కొన్నదైతే బాగోదు అంతగా. మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా వస్తది. ఆ తర్వాత నేనైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ ఏసి మొత్తం నానబెట్టేసా ఒక గంట వరకు ఈ చికెన్‌ని. ఎందుకంటే చికెన్‌లోకి మొత్తం అంతా కూడా ఇలాగా సాల్ట్ మొత్తం కారం ఇవన్నీ పీల్చుకుంటాయి. ముందైతే ఇలా నానబెట్టుకుంటే. అన్నీ మన ఇష్టం. ఏదైనా ఏసుకోవచ్చు దీంట్లో. అది ఎలా అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. కాబట్టి నేనైతే కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి మొత్తం అన్నీ కూడా పెరుగు, ఆయిల్ ఇవన్నీ ఏసి ఫస్ట్ అయితే ఈ చికెన్‌ని అయితే నానబెట్టేసా. ఒక గంట వరకు. చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా కనపడుతుందో. బిర్యానీ కూడా అంత టేస్ట్‌గా వస్తుంది ఇలా చేసుకుంటే. ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లో ఇలాగే తయారు చేసుకోండి. చూడండి ఉంగ్లీ చాట్‌తే రహే జాओगे ఇలా కానీ చేసుకుంటే. మీకు అర్థమైంది కదా నేనేం చెప్పానో? అదే మీకు అర్థమైంది కాబట్టి అర్థం చేసుకోండి అంతే. బహుత్ బఢియా బిర్యానీ తయారవుతుందనమాట ఇప్పుడు. కొంచెం జీడిపప్పు కూడా ఏసుకున్నాను నేనైతే. ఏసుకోకపోయినా పర్వాలేదు. కానీ నేనైతే కొంచెం ఏసుకున్నాను. ఆ తర్వాత మొత్తం ఇలా కలిపేసుకున్నా. చూసారా? ఇది కారం కూడా బావుండాలనమాట రెడ్ కలర్‌లో. రెడ్ కలర్ కారం ఏసుకుంటే కలర్‌ఫుల్‌గా కనపడుతుంది బిర్యానీ కూడా. చూసారా? మొత్తం అయితే కలిపేసుకున్నా ఇలాగా. కలిపేసుకున్నాక తర్వాత కొంచెం, కొంచెం ఆయిల్ పైన ఏసేసుకుంటే సరిపోతుంది ఇలాగ. ఇదిగోండి కసూరి మేతి అయితే మర్చిపోయాను నేను. తర్వాత అయితే ఏసాను. ఇదిగోండి మాటల సందర్భంలో మనం మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు గజనీ కదా! కొంచెం కస్తూరి మేతి కూడా ఏసుకున్నా దీంట్లో. ఏసుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ దీని పైన ఏసేసుకున్నాను నేను. ఇదిగోండి. ఓకే. ఇదైతే మొత్తం ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా కనపడుతుందో రెడ్ కలర్‌లో. కారం కూడా సొంతంగా నేను ఇంట్లో ఆడించిన కారం అన్నమాట. మీకొకసారి కారం వీడియో కూడా చూపించాను. లాంగ్ వీడియో ఎలా తయారు చేశానో ఏంటో కారం. అదే కారం దీంట్లో వాడుకున్నాను నేను. చూసారా? పీస్ అయితే పెద్ద పెద్దగా తీసుకోవాలి ఇలాగ. ఇప్పుడు రైస్ తీసుకుందాము. దీనికోసం నేను 1 కిలో రైస్ తీసుకున్నా బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఒక 1 కిలో తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ ఒక గంట నానబెట్టేయాలన్నమాట ఇలాగా. ఒక్కసారి కడిగేసి ఇది నానబెట్టుకుందాము. ఇదిగోండి కడిగేసుకున్నా. కడిగేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉడకడానికి వాటర్ పోసుకున్నాను నేను. వాటర్ పోసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు దీంట్లో ఏసుకోవాలి ఇలాగా దమ్ బిర్యానీ కోసం. ఇదిగోండి చూసారా నేను మొత్తం బిర్యానీ సామాన్లు కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్, సాల్ట్ ఇవన్నీ కూడా దీంట్లోనే ఏసేసుకున్నా. దాంట్లో కూడా మొత్తం ఎయ్యాలి. చికెన్‌లో కూడా మొత్తం బిర్యానీ మసాలా అవన్నీ ఏసుకున్నాం. కొంచెం దీంట్లో కూడా ఫ్లేవర్ రావడానికి ఇదే వాటర్‌లో ఏసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నాననివ్వాలి ఇలాగా. కాబట్టి అన్నీ ఏసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి రైస్ అయితే ఉడుకుతుంది. గంట తర్వాత నేను రైస్ అయితే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు దమ్ పెట్టాలి. ఇది హాఫ్ బాయిల్ చేయాలి రైస్ అయితే. పూర్తిగా ఉడకనివ్వకూడదు. కొంచెం జస్ట్ కొంచెం గింజ మెత్తగా ఉన్నంత వరకు ఉడకబెట్టాలి. హాఫ్ బాయిల్ అనమాట. ఇది ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఇదిగోండి చికెన్ అయితే నానబెట్టుకున్నాం కదా! ఆ నానబెట్టిన చికెన్ కూడా తీసుకొచ్చి దీనిపైన ఏసేసుకున్నాను నేనైతే. చూసారా ఎంత చక్కగా ఉందో రైస్ కూడా. ఓకే అండి. దీని తర్వాత మొత్తం రైస్ అంతా కూడా దీని మీద ఏసుకున్న తర్వాత కిందైతే ఏదైనా అట్ల పేనం ఉంటది కదా! పాడైపోయింది. అది దాని కింద గ్యాస్ మీద డైరెక్ట్‌గా పెట్టకుండా కిందైతే ఒక పాన్ ఏదైనా పాడైపోయిన దోసల పాన్ ఉంటది కదా! ఆ దోసల పాన్ కింద పెట్టేసుకొని దానిపైన గిన్నె పెట్టేసుకుంటే స్లోగా ఉడుకుతుంది అలా మాడకుండా. పైనైతే కొంచెం నేను నెయ్యి ఏసుకున్నాను. నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏసుకుంటే సరిపోతుంది. ఇదైతే కలర్ కోసం ఫుడ్ కలర్ ఏం వాడలేదు. నేనైతే పసుపేసుకున్నాను. కొంచెం వాటర్‌లో తడిపి కొంచెం పసుపేసుకున్నా.
కొంచెం కలర్‌ఫుల్‌గా కనబడతదనమాట ఇది. తర్వాత ఒక టవల్ కానీ, ఒక క్లాత్ కానీ ఏదైనా ఇలా పెట్టేసుకోవడం ఆవిరిపోకుండా. ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా బరువు పెట్టేసుకుంటే ఆవిరైతే ఎక్కడికి ఎళ్ళదు. చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత పైన బరువు కోసం గిన్నె పెట్టేసుకున్నాను ఇలాగా. ఓకే అండి. ఇదైతే స్లోగా ఉడకడమే. ఓకే. అయిపోయిందండి బిర్యానీ. ఎంతో టేస్టీ దమ్ బిర్యానీ తయారైపోయింది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే. మన వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. బాయ్ అందరికీ.